నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని పెనుమాక రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ యొక్క పెనుమాక రిజర్వాయర్ మీద అప్డేట్ ఇచ్చి గత 20 డేస్ అయితే అవుతుందండి. అప్పటికిప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటనేది కూడా క్లియర్‌గా చెప్తాను. సో, ప్రస్తుతం మీరు నా వెనకాల చూస్తున్నారు కదా! సో, ఇదేనండి పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్. చూడండి ఈ యొక్క రిజర్వాయర్ ప్రెజెంట్ ఎలా ఉందో. దాదాపుగా మట్టి తవ్వకాలు చాలా మటుకు కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడు చూడండి ఒక సముద్రంలాగా ఎలా ఉందో. ఫ్యూచర్‌లో ఈ యొక్క పెనుమాక రిజర్వాయర్‌ని టూరిజం పరంగా గానీ, ఇవన్నీ కూడా చాలా బాగా అయితే డెవలప్‌మెంట్ అయితే చేయబోతున్నారు. అలాగే మీరు ఇక్కడ రాళ్ళున్నాయి గదా! ఈ రాళ్ళన్నీ కూడా మనకేంటంటే ఒక లెవెల్ వరకు మట్టి తవ్వకాలంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత సైడ్ అంతా కూడా గ్యాబిన్ మెస్‌లతో అరేంజ్ చేసుకొని ఈ యొక్క రాళ్ళన్నీ కూడా ఫిల్ చేసి మళ్ళీ గ్యాబిన్ మెస్‌తోనే క్లోజ్ చేస్తారండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇవే గ్యాబిన్ మెస్‌లనమాట. ఈ మెస్‌తో మొదటి లేయర్‌గా స్టార్టింగ్ వేసుకొని మిడిల్‌లో మరలా రాళ్ళనేది ఫిల్ చేసుకుంటారు వీటిలో చూడొచ్చు. ఇదంతా కూడా గ్యాబిన్ మెస్‌లనమాట. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క పెనుమాక రిజర్వాయర్‌కి సంబంధించిన మట్టి తవ్వకాలు ఏ విధంగా జరుగున్నాయో, దాదాపుగా ఒక 80% వరకు కూడా మట్టి తవ్వకాలు అవన్నీ కూడా జరిపిన తర్వాత వాటర్ అనేది ఉంది కదా! చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫ్యూచర్‌లో ఈ యొక్క పెనుమాక రిజర్వాయర్ అనేది టూరిజం పరంగా అంటే చాలా డెవలప్‌మెంట్ అయితే అవుతుందండి. అలాగే ఈ యొక్క రిజర్వాయర్‌లో బోటింగ్ అవన్నీ కూడా ఉండబోతున్నాయన్నమాట. యాక్చువల్‌గా ఈ యొక్క రిజర్వాయర్ అనేది 0.10 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేలాగైతే రిజర్వాయర్‌ని అయితే నిర్మించడం జరుగుతుందండి. ఈ యొక్క పెనుమాక రిజర్వాయర్‌ని 194 ఎకరాల్లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఎంయూఆర్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క రిజర్వాయర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఒక లెవెల్ వరకు మట్టి తవ్వకాలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర చుట్టూ కూడా మనకు ఈ యొక్క గ్యాబిన్ మెస్‌లు, కంకర రాళ్ళు అవన్నీతో క్లోజ్ చేసుకుంటూ అయితే వస్తున్నారండి. సో, ప్రతి రిజర్వాయర్ చుట్టూ కూడా మన అమరావతిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ చుట్టూ కూడా ఈ విధంగా గ్యాబిన్ మెస్ అయితే అరేంజ్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చండి. ఇక్కడ మనకి ప్రస్తుతం ఏందంటే వాటర్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క రిజర్వాయర్‌లో జేసీబీలు, లారీలు వర్క్ చేయడం కష్టం కాబట్టి ఒక భారీ మిషనరీ సహాయంతో అయితే లోపల ఉన్న మట్టినంతా కూడా తవ్వి ఈ యొక్క పైపుల త్రూ బయటికైతే పంపించడం జరుగుతుంది. అలాగే పైప్‌కి 2 వైపులా కూడా మనకు పెద్ద పెద్ద వాటర్ బాక్స్ క్యాన్స్ అయితే పెట్టడం జరిగుందండి. వాటి వల్ల ఏందంటే లోపల అక్కడ మిషనరీ ఏదైతే మట్టిని తవ్వి బయటకి పంపిస్తుందో, ఆ పైప్ అనేది మునగకుండా తేలాడుతూ ఉండేలాగైతే ఆ యొక్క వాటర్ క్యాన్‌నయితే 2 వైపులా అమర్చడం అయితే జరిగింది. ప్రతి ఈ యొక్క రిజర్వాయర్ చుట్టూ కూడా దాదాపుగా మట్టి తవ్వకాలు ఒక 80% వరకైతే కంప్లీట్ అయిపోయినాయండి. లోతు దాదాపుగా ఒక 8 మీటర్ల వరకు కూడా లోతనేది తవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ ఎండింగ్‌లో ఈ యొక్క భారీ యంత్రం సహాయంతో అయితే మట్టిని తవ్వి ఆ యొక్క పైపుల గుండా అయితే బయటకైతే పంపిస్తున్నారు. ఈ యొక్క పైపుల గుండా మళ్ళీ వాటర్ కూడా వెళ్తుంది గదా! ఆ వాటర్ అనేది మళ్ళీ తిరిగి ఈ యొక్క రిజర్వాయర్‌లో కలిసేలాగైతే ప్లాన్ చేసైతే మట్టినైతే బయటికి పంపిస్తున్నారండి. చూడండి. యాక్చువల్‌గా ఇలాంటి మిషనరీస్ ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో, అలాగే పెద్ద పెద్ద లోతైన ప్రదేశాల్లో తవ్వడానికి ఈ యొక్క డ్రెడ్జర్ అనే మిషనరీని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో, ప్రస్తుతం అయితే మన అమరావతి క్యాపిటల్‌లో ఈ యొక్క రిజర్వాయర్‌కి మట్టి తవ్వకాలైతే ఈ యొక్క గ్రెడ్జర్‌ని అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. సో, ఫర్ హవర్ మనకేందంటే 300 క్యూబిక్ మీటర్ల మట్టిని బయటికి పంపించే విధంగా అయితే ప్లాన్ చేసి వర్క్ అయితే చేస్తున్నారండి. ఈ యొక్క మిషన్ త్రూ అయితే. చూడొచ్చు. ఇటు సైడ్ అంతా కూడా మట్టి ఉంది చూడండి. ఈ మట్టినంతా కూడా ఇప్పుడు ఆ మిషనరీ సహాయంతో అయితే బయటికైతే పంపించడం జరుగుతుంది. అటు సైడ్ నుంచి పైపులు ఉన్నాయి కదా! అటు సైడ్ నుంచి వాటర్ మట్టి అంతా కూడా బయటికెళ్ళిపోతుంది కాబట్టి, మళ్ళా తిరిగి ఇలా వచ్చేలాగైతే ప్లాన్ చేశారు. ఇలా కాలువ గుండా మళ్ళీ వాటర్ అయితే లోపలికైతే వచ్చేస్తుందండి. మట్టి అనేది రాదు. మట్టి అనేది అక్కడే ఆగిపోతుంది. వాటర్ మాత్రమే మళ్ళీ రిజర్వాయర్‌లో అయితే కలిసే విధంగా అయితే ప్లాన్ చేసి అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది ఈ యొక్క రిజర్వాయర్‌లో ఉంది కాబట్టి జేసీబీలు, లారీలు వర్క్ చేయడం కష్టం కాబట్టి ఈ యొక్క డ్రెడ్జర్ సహాయంతో అయితే మనకు మట్టినైతే బయటికైతే పంపించడం జరుగుతుంది. సో, ఒక 80% మనకు మట్టి తవ్వకాలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఫ్యూచర్‌లో ఇది గనుక కంప్లీట్ అయితే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది. మన అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి రిజర్వాయర్ కూడా మనకేందంటే టూరిజం పరంగా కూడా బాగా డెవలప్‌మెంట్ చేస్తున్నారు. అలాగే మనకు ఈ యొక్క రిజర్వాయర్‌లన్నీ కూడా నెదర్‌లాండ్ వాళ్ళైతే డిజైన్ చేసైతే ఇవ్వడం జరిగిందండి. సో, ఇక్కడ మీరు కాలువ చూస్తున్నారు గదా! ఇది కొండవీటి వాగనమాట. కొంత ఫ్రంట్ సైడ్ మనకేందంటే కొండవీటి వాగు, పాలవాగు 2 కలుస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ కొండవీటి వాగుగా కంప్ కలుపుకొని ఇది చూడండి. ఇదంతా కూడా కొండవీటి వాగనమాట. ఈ యొక్క రిజర్వాయర్ నుండి కొండవీటి వాగ్గా మారి
డైరెక్ట్ మనకు కృష్ణానది ఒడ్డున కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. ఈ విధంగా కాలువ త్రూ వెళ్ళి ఇక్కడ 2 అయితే కలుస్తుందండి. పాలవాగు, కొండవీటి వాగు 2 కలుస్తుందనమాట. అలా కలిసిన చోట నుండి మొత్తం కొండవీటి వాగుగా మారి కృష్ణా నదిని ఒడ్డున ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. అలాగే పాలవాగు దాదాపుగా 16 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. కొండవీటి వాగు వచ్చేసి 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కొండవీటి వాగు అనేది అనంతవరం నుంచి వస్తుంది. పాలవాగు అనేది మనకు బోరుపాలు నుండి అయితే రావడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటు సైడ్ నుంచి వచ్చేది పాలవాగు అండి, ఇటు సైడ్ నుంచి వచ్చేసి కొండవీటి వాగు అనమాట. 2 వాగులు ఆ యొక్క బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి దగ్గర ఎగ్జాక్ట్గా అక్కడైతే కలుస్తుంది. అక్కడ కలిసి ఇక్కడ నుండి మొత్తం కొండవీటి వాగుగా మారి ఇలా కృష్ణానది ఒడ్డున ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర అయితే కలవడం జరుగుతుంది. సో ఇటు సైడ్ అంతా కూడా కొంతవరకు మట్టి తవ్వకాలు అవన్నీ కూడా కంప్లీట్ అయిన దగ్గర గ్యాబిన్ వ్యవస్థ అయితే అరేంజ్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. సో మన అమరావతి క్యాపిటల్లో ఈ యొక్క రిజర్వాయర్ అనేది గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఒక మంచి వాతావరణం అయితే ఉంటుంది ఈ యొక్క రిజర్వాయర్ చుట్టూ కూడా. అలాగే టూరిజం పరంగా కూడా చాలా అంటే చాలా బాగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి. ఒక మంచి ప్లాన్తో ఈ యొక్క రిజర్వాయర్లు కానీ, కెనాల్స్ కానీ వీటన్నిటిని కూడా మన అమరావతి క్యాపిటల్ అయితే తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా 100% కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాటర్ అన్ని కూడా ఫిల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాళ్ళు చూడండి, కొన్ని పదుల సంఖ్యలో లారీల మట్టిని ఈ యొక్క రాళ్ళని అయితే అన్లోడ్ చేసేది పెట్టుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇటు సైడ్ అంతా కూడా ఈ యొక్క మట్టి తవ్వకాలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇంక ఇవన్నీ కూడా గ్యాబిన్ మేస్తా అరేంజ్ చేసుకొని ఫిల్ చేసుకుంటే అయితే రావడం జరుగుతుంది. అది మనకు కృష్ణాయపాలెం విలేజ్ అండి. యాక్చువల్గా ఇది ఇంతకుముందు కృష్ణాయపాలెం రిజర్వాయర్ అనేటోళ్ళు దాన్ని పెనుమాక రిజర్వాయర్కి అయితే పేరు మార్చినట్టున్నారు. ఫ్యూచర్లో ఈ ప్లేస్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ యొక్క రిజర్వాయర్ అనేది టూరిజం పరంగా గాను, అలాగే ఫ్యూచర్లో బోటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఊహించిన విధంగా అయితే మార్పు అయితే చెందుతుంది. అలాగే ఈ ఏరియా అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఏరియా అంతా కూడా మనకు గ్రీనరీగా అయితే ఉండబోతుంది ఫ్యూచర్లో అయితే 100% కంప్లీట్ అయిన తర్వాత అయితే.